వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం టీజీఎఫ్సెట్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అండ్ అబ్జెక్షన్ ఎప్పుడు రైజ్ చేసుకోవాలి, మార్క్స్ ఏంటి, ర్యాంక్ ఇష్యూ ఎప్పుడు, ర్యాంక్ కార్డ్ అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు, కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ఇలా కంప్లీట్ అన్ని డీటెయిల్స్ సంబంధించి మీకు ఒక క్లారిటీ అంటే ర్యాంక్ కార్డ్ సంబంధించి, మార్క్స్ సంబంధించి, ప్రిలిమినరీ కీ సంబంధించి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సంబంధించి అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే అలాట్మెంట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ మనం పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. మీకు రఫ్ క్లారిటీ అయితే క్లియర్గా వచ్చేస్తుంది. లాస్ట్ దాకా పేషెన్స్ చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ టీజీఎఫ్సెట్ సంబంధించి మీకు అంటే కౌన్సిలింగ్ అప్పుడు మా సపోర్ట్ కావాలి మెంటర్షిప్ అంటే దానికి సంబంధించిన పేమెంట్ కానీ ఆ డీటెయిల్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. టీజీఎఫ్సెట్లో 3 ఫేసెస్కి మన సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద మెంటర్షిప్ సంబంధించిన నెంబరు అండ్ పేమెంట్ ఎంత ఏంటి అని డీటెయిల్స్ అన్ని కింద ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది మీకు వచ్చిన ర్యాంక్ కన్నా బెటర్ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మా సపోర్ట్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకే, కింద డీటెయిల్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. సో ఫస్ట్ ప్రిలిమినరీ కీ, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ కీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది, కీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అబ్జెక్షన్స్, తర్వాత మార్క్స్, ర్యాంక్ ఇష్యూ, కౌన్సిల్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ డేట్స్, ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి, ఏంటి, ఏ స్టేజ్లో మనం ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రిలిమినరీ కీ అయితే మనకి May 5th రిలీజ్ అవుతుంది. సో మనకి May 4th లాస్ట్ షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అదే ఈవినింగ్ May 4th అని ఇవ్వచ్చు, లేదా May 5th నెక్స్ట్ డే అని ఇవ్వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో May 5th కల్లా మీ చేతిలో కీ ఉంటుంది. సో కీ అంటే ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్స్తో ఉన్న కీ అనమాట. సో ఇలా ఉంటుంది. మీ ఒక ఐడితో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ కీ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు రాసిన పేపర్ ఏదైతే మొన్న రాశారో ఆ పేపరు ఉంటుంది అండ్ కీ అంటే కరెక్ట్ ఆన్సర్స్తో ఉన్న కీ ఉంటుంది. సో దీంతో దాన్ని కంపారిజన్ చేసుకుని మీరు ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్ ఉన్నాయా అన్నది మీరు ఆ రోజే తెలుసుకోవచ్చు. ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలా కీ అన్నది ఇలా ఉంటుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇది లాస్ట్ ఇయర్ది. మీకు అర్థం కావడానికి నేను మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇలాగ ఐడి రూపంతో ఉంటుంది. సో డీటెయిల్గా ఇన్ ప్రాసెస్ మేము చూపిస్తాం ఆ రోజు. సో ఇలాగా క్వశ్చన్ ఐడి దీంతో ఉంటుంది. సో దీని బేస్డ్ ఆన్ మీ పేపర్లో చెక్ చేసుకుని ఇక్కడ ఏ అయితే ఆప్షన్ రైట్ ఉందో మీరు అది పెట్టారో చెక్ చేసుకొని కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ రాంగ్ ఏంటి అనేది. సో టోటల్ 160 బిట్స్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్కి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ మీరు వెరిఫై చేసుకుని మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఆ రోజు ఒక రఫ్ ఎస్టిమేషన్ అన్నది వస్తుంది వితౌట్ నార్మలైజ్డ్ మార్క్స్. సో మనకి రఫ్ ఎస్టిమేషన్ ఆ రోజు వస్తుంది. మార్క్స్ ఆ రోజు చెప్తే అరౌండ్ మీ ర్యాంక్ ఏంటో కూడా మేము చెప్తాం ఆ రోజు ఖచ్చితంగా లైవ్ కండక్ట్ చేసి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ కండక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది ఓకే లైవ్లో వచ్చామన్న విషయం. కాబట్టి సో ఇలా కీ ఉంటుంది అన్నమాట. 160 బిట్స్కి మీరు చెక్ చేసుకుని ఎలా చెక్ చేసుకోవాలి మేము ప్రాసెస్ చెప్తాం ఇన్ డీటెయిల్లో ఆ రోజు వెబ్సైట్ ఓపెన్ చేసి. అండ్ మీరు మార్క్స్ ఆ రోజు లైవ్లో మెన్షన్ చేస్తే మీ ర్యాంక్ ఖచ్చితంగా మేము చెప్తాం ఎంత వచ్చిందని. వన్స్ మనకి ప్రిలిమినరీ కీ వచ్చేసిన తర్వాత సో మనం చెక్ చేసుకుంటాం. అందులో కొన్నిసార్లు తప్పులు ఉన్నా సరే దానికి రైట్ ఆప్షన్ ఇస్తారు. అలాంటి ఇబ్బంది ఉంటే కనుక మీరు అబ్జెక్షన్ రేజ్ చేసుకోవచ్చు. దానికి May 7th వరకు టైం ఉంది. అబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే 500 పే చేయాలి. సో ఎందుకు అంటే ఒకవేళ మీరు రేజ్ చేసిన అబ్జెక్షన్ రైట్ అయితే కనుక మీ 500 మీకు రిఫండ్ అవుతుంది. అంటే ఉట్టిగానే ఎవరు పడితే వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేయకుండా ఉండడానికి ఆ 500 రూపీస్ పేమెంట్ అనేది పెట్టారు. ఒకవేళ మీరు రేజ్ చేసింది కనుక కరెక్ట్ అయితే అంటే అదేదైతే రాంగ్ అయితే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఒకవేళ మీరు రేజ్ చేసిన విషయం తప్పు అనుకోండి మీ డబ్బులు మీకు రావు. అంటే సీరియస్గా ఉన్నవాళ్ళు అండ్ కరెక్ట్గా దాని విషయం తెలిసిన వాళ్ళే అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అర్థమైంది కదా. సో May 5th కల్లా మనకు రఫ్ ఐడియా వచ్చేస్తుంది. అబ్జెక్షన్ అన్నది ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో అది పెట్టుకోవచ్చు. మార్క్స్ నార్మలైజ్ చేసేసి మనకి ఇచ్చేది May 11th నార్మలైజ్ చేసేసి మనకు మార్క్స్ అనేది మన చేతికి వస్తుంది. May 11th మనకు వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో నార్మలైజ్డ్ మార్క్స్ అన్న చూపిస్తారు. ఆ తర్వాత ర్యాంక్ ఇష్యూ చేస్తారు. మార్క్స్ వచ్చిన తర్వాత May 11th కల్లా మార్క్స్ వచ్చేస్తుంది, కానీ ర్యాంక్ ఇవ్వరు. ఓన్లీ మార్క్స్ మాత్రం ఇస్తారు. దాన్ని బట్టి మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది మన ర్యాంక్ ఎంత వస్తుంది ఏంటి అనేది. మార్క్స్ May 11th వస్తే అరౌండ్ June 1st మనకు ర్యాంక్ కార్డ్ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇలా ఉంటుంది వెబ్సైట్లో. ఇది పాతది కానీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ ఆన్ మీరు ర్యాంక్ కార్డ్ క్లిక్ చేస్తే ఇగో ర్యాంక్ కార్డులో ఇలా కనిపిస్తుంది. మీ పేరుతో మీకు వచ్చిన ఎంసెట్ మార్క్స్ ఎన్ని, మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని, ఫిజిక్స్ మార్క్స్ ఎన్ని, కెమిస్ట్రీ మార్క్స్ ఎన్ని అని అండ్ ర్యాంక్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలాగా ఈ ర్యాంక్ ఇలాగా. సో ఇలా ర్యాంక్ అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ టోటల్ మార్క్స్ అనేది ర్యాంక్ కార్డులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి అలాగే లోకల్ ఏరియా
ఉస్మాన్ యూనివర్సిటీ ఇది కనిపిస్తుంది కదా, ఇలా నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కేటగిరీ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి వన్స్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్, అంటే ఎప్పుడెప్పుడు ఏంటనే డేట్స్ కోసం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది బిఫోర్ June 20 కల్లా, అంటే ఇలా ఉంటుంది నోటిఫికేషన్. చూడండి, ప్రాసెసింగ్ ఫీజు ఎప్పుడు పే చేయాలి, అండ్ సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇలాగ కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, మీకు ఐడియా ఉండడానికి నేను చూపిస్తున్నాను. సో అది మనకి బిఫోర్ June 20 కల్లా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో June 20 కల్లా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మనం తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ అని రెడీ చేసుకుని కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళి కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మనం ఇచ్చిన తర్వాత మన ర్యాంక్ అనుగుణంగా సీట్ వస్తే కనుక అలాట్మెంట్ ఆర్డర్లో ఇలా వస్తుంది, కనిపిస్తుంది కదా. సో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఏ కాలేజ్ వచ్చింది, ఎంతంత ఫీజు పే చేయాలి, ఏంటి అని డీటెయిల్స్ వస్తుంది. ఈ ఫీజు పేమెంట్ అన్నది మనకు ఒక 1 వీక్ టైం ఇస్తారు. ఆ 1 వీక్ లోపు ఫస్ట్ ఇయర్ది మొత్తం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఏమీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది కంప్లీట్గా. సో May 5th అయితే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఆ రోజు మనకి రఫ్గా అంటే కీ రిలీజ్ అవుతుంది May 5th. మనకు రఫ్ ఎస్టిమేషన్ వస్తుంది. అబ్జెక్షన్ మాత్రం May 7th వరకు. మార్క్స్ నార్మలైజ్డ్ చేసి, అంటే ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ తగ్గించి టఫ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ పెంచి అలా టోటల్ ప్రాసెస్ చేసి May 11th మనకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. June 1st ర్యాంక్ కార్డ్ వచ్చేస్తుంది. ఇది రిజల్ట్ సంబంధించి 4 స్టేజెస్: ప్రిలిమినరీ, అబ్జెక్షన్, మార్క్స్, ర్యాంక్ కార్డ్. May 5th, 7th, May 11th, June 1st మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్స్. ఈ డేట్స్లోనే అంటే ఇంత గ్యాప్తోనే వస్తాయి. అదే కౌన్సిలింగ్ అన్నది మనకి ఈ డేట్స్ బిఫోర్ June 20 కల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మనకి July 1st వీక్న కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైతే మీకు వచ్చిన ర్యాంక్ అన్నా బెటర్ సీట్ కావాలనుకున్న వాళ్ళు అండ్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఛార్జెస్ అండ్ ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు ఫాలో చేయండి. దాన్ని బట్టి మీకు మంచి సీట్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చేసే ఎర్రర్స్, మిస్టేక్స్ అండ్ బ్రాంచెస్ వైజ్గా, అంటే CSM, CSD, CSB, IT, ఇలా TEEE, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అసలు మీరే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నింటిలో కూడా మేము క్లారిటీగా మీకు రిప్లై ఇవ్వాలన్నా, సమాధానం ఇవ్వాలన్నా మెంటర్షిప్ త్రూ అయితే మీకు అది సక్సెస్ అవుతుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్ వచ్చిన దానికి కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ చేసుకున్నారనుకోండి మా టీం అప్పుడు మీ ఫార్వర్డ్ చేస్తుంది. దాని బేస్డ్ ఆన్ మీకు తర్వాత ఫుల్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ మా నుంచి ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ డేట్ సేవ్ చేసుకొని May 5th, 7th, May 11th, June 1st. ఖచ్చితంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మనం అందిస్తాం ఖచ్చితంగా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మన ఇన్ఫర్మేషన్ మీ దాకా ఎప్పటికప్పుడు వస్తుంది, ఏ వీడియో మిస్ అవ్వరు. సో మీరు ఎలా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏం ప్లాన్ చేసుకోవాలి అన్నీ కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.